పౌర్ణమి రోజు పూజ చేయబడింది కాబట్టి ఆ చంద్రుని కాంతి కూడా ఈ రాజమణిహారం మీద పడినా దీనికి ఒక ప్రత్యేకమైన శక్తులు సంతరిస్తాయి. అంత ప్రత్యేకమైనది, వెలకట్టలేనిది ఈ రాజమణిహారం. గురువుగారు, యువరాణులకు ఆఖరి పరీక్ష ఉంది. మీరెలాగూ వచ్చారు కాబట్టి రాజగ్రంథంలో ఉన్న ఆ పరీక్ష మీరే సెలవివ్వండి. మీ ఆధ్వర్యంలోనే చెయ్యాలని మా మనవి. తప్పకుండా హర్షవర్ధన్. ఇది ఆఖరి పరీక్ష. అదేం పరీక్ష అయి ఉంటుందో ఏమో. ఏనుగులు యువరాణిని తొక్కి వెళ్లాలనే ఉండదు కదా. వామ్మో, ఇంతకు ముందున్న పరీక్ష లాంటివి కాకుండా చాలా సింపుల్ గా అయిపోతే చాలు. అయిపోతారే, విన్నాక అయిపోతారు. ఆఖరి పరీక్ష కంటే రాజమణిహారం ధరాయుత శక్తి. ఇది ఏమిటో వివరంగా రాశారు, అర్థం అవుతుంది. కంగారు పడకండి. ఈ రాజమణిహారాన్ని ఎవరు ధరించగలరో వారే యువరాణి. ఒక గొర్రె చచ్చింది. నిజమైన యువరాణి రాజమణిహారం మెడలో వేసుకున్నా వారికి ఏమీ కాదు. అదే యువరాణులు అంటూ అబద్ధపు నాటకాలు ఆడినవారు ధరిస్తే వాళ్ళ శరీర ఆకృతిని, వారి శరీరాన్ని అస్థిరం చేస్తుంది. వాళ్ళు చివరికి అధోగతి పాలవుతారు. అమ్మో, రెండో గొర్రె అవుట్. అర్థమైంది కదమ్మా. కేవలం రాజవంశీయులు మాత్రమే ఈ రాజమణిహారాన్ని ధరించడానికి అర్హులు. కాని వారు ధరిస్తే మెడంతా మండిపోతుంది. ఒళ్ళంతా కాలిపోతుంది. చనిపోవచ్చును కూడా. పరీక్ష ఎప్పుడు పెడదాం పంతులు గారు? రేపే హర్షవర్ధన్. గుర్తుపెట్టుకోండమ్మా, మీ ఇరువురు రాజమణిహారాన్ని ధరించాలి. ఎవరికైతే ఆ మంట రాదో, ఎవరికైతే రాజమణిహారం మెడలో ఉండటానికి అంగీకరిస్తుందో వారే యువరాణి. గురువుగారు చెప్పారు కదా రోజా, నీ మెడలో రేపు ఆ రాజమణిహారం ఉంటుంది. ఇక తిరుగుండదు. నువ్వే యువరాణివి కదా. రేపు నువ్వే యువరాణివి అవ్వబోతున్నావు రోజా. కంగ్రాచులేషన్స్. నీ ఉత్సాహం తగలయ్యా. ఒక్కసారి వేసుకున్న దానికి మండిపోయింది. అది తగ్గడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఇదే పరీక్ష అంటున్నారు. వేసుకుంటే ఇంకేమన్నా ఉందా? నేను యువరాణిని కాదని కూడా తెలిసిపోతుంది. ఇక వీడు నాకు విడాకులు వచ్చేస్తాడు. భగవంతుడా, నాకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటి స్వామి? ఇద్దరికి వణుకు మొదలైంది. చావండి, చావండి. రేపటితో
అసలు యువరాణెవరో తేలిపోతుందన్నమాట. నీకు రేపు తేలుతుందేమో, మాకెప్పుడో తేలిపోయింది. నా వైఫే యువరాణి. షీఈ్ ప్రిన్సెస్. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ పరీక్షతో నేను యువరాణిని కాదు అన్నది కన్ఫర్మ్ అయిపోతుందా? ఎలా ఇందులోంచి బయటపడాలి? ఇక్కడికి వచ్చిందే చావడానికా? బామ్మో, నిజమైన యువరాణి రాజమణిహారం మెడలో వేసుకున్నా వారికి ఏవీ కాదు. అబద్ధపు నాటకాలు ఆడినవారు ధరిస్తే మెడంతా మండిపోతుంది.